ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికీ కూడా నా ప్రత్యేకమైన వందనాలు. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అనుదినము మన్నా అనేటువంటి యొక్క ప్రోగ్రామ్ నాకు ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ఈ ప్రోగ్రామ్ ద్వారా మీరెంతగానో బలపరచబడుతున్నారని నేను నమ్ముచున్నాను. అనుదినము కూడా ఈ యొక్క వాక్యమును మీరు వినండి. అలాగే ఇతరులకు షేర్ చేయండి. దానివల్ల దేవుని యొక్క మాటలు బయటకు వెళ్తవి. అనేక మంది దేవుని యొక్క మాటల చేత తృప్తిపరచబడదురు, బలపరచబడతారు. నేటి ధ్యానాంశము 32వ కీర్తన 8వ వచనం. నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించేదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. దేవుడు ఇక్కడ అంటున్నాడు, నీ మీద నేను దృష్టి ఉంచి నేను నీకు ఆలోచన చెప్తాను. మనుషులు చాలా రకాల ఆలోచనలు ఆలోచిస్తూ ఉంటారు. మరి చాలా ఆలోచనలతో మనం ఉంటాం ఈ లోకంలో. మనం ఎన్నో ప్లాన్లు చేసుకున్నా కూడా మన ఆలోచనలన్నీ కూడా కొన్ని సందర్భాలలో ఫలించలేని పరిస్థితి. ఆలోచనలన్నీ కూడా వ్యర్థమైపోతూ ఉంటవి. పిల్లల గురించి కొన్ని ఆలోచనలు చేసే వాళ్ళు ఉంటారు. ఉద్యోగాల గురించి కొన్ని ఆలోచనలు చేసే వాళ్ళు ఉంటారు. వివాహాల గురించి ఆలోచనలు చేసే వాళ్ళు కొంతమంది ఉంటారు. మనిషి ఏమి ఆలోచించినా కూడా మనము ఆలోచించినవి నెరవేర్చలేని పరిస్థితి. కొన్ని సందర్భాలలో అవి సరిగా జరగటం లేదని చెప్పి చాలా బాధపడేటువంటి తరుణాలు మనం ఎన్నో మన జీవిత కాలాల్లో చూస్తూ ఉన్నాము. మన దేవుడు గనక మన మీద ఆలోచన చెప్తే, ఆయన ఆలోచన ఎప్పుడు కూడా మన మీద ఉంటే, ఆయన ఆలోచన కర్త అని బైబిల్ చెప్తుంది. ఆయన ఆలోచన మనల్ని చాలా ఉన్నతమైన స్థితికి తీసుకుని వెళ్తుంది. దేవుడు మన మీద దృష్టి ఉంచాలి. ఆయన మనకు ఆలోచన చెప్పాలి. దేవుని యొక్క ఆలోచన గనక మన మీద ఉంటే, ఆ ఆలోచన మనల్ని ఉన్నతమైన స్థితికి తీసుకుని వెళ్తుంది. ఆ ఆలోచన మనకు కావలసిన ప్రతి సహాయాన్ని కూడా మనకు అందించేటట్టుగా చేస్తుంది. బైబిల్ గ్రంథంలో మీరు చూసినట్లయితే యేసయ్య ఒక ఇంట్లో కూర్చొని వాక్యం చెప్తున్నాడు. యేసు ప్రభు వారు కూర్చొని వాక్యం చెప్తున్న ఇంట్లో శాస్త్రులు, పరిసయ్యులు, ధర్మశాస్త్రోపదేశకులు అనేక మంది వచ్చి యేసయ్య మాటలు వింటున్నారు. యేసయ్య నోట్లో నుంచి ఏమైనా వస్తే దాన్ని పట్టుకోవాలని చెప్పి కూడా మతాధికారులు చాలా మంది అబ్జర్వ్ చేస్తా ఉన్నారు ఆయన మాట్లాడే ప్రతి మాటను కూడా. కొంతమంది నలుగురు స్నేహితులు ఒక వ్యక్తి పక్షవాయువుతో బాధపడుతుంటే తమ స్నేహితుడిని బాగు చేయించుకోవటం కోసం యేసు ప్రభు వారు ఉన్న ఇల్లంతా కూడా జనాలతో నిండిపోయి ఉంటే లోపలికి తీసుకురావడానికి వారు ఇబ్బంది పడి ఆ పైకప్పు ఇంటిని ఓపెన్ చేసి దాని మీద నుంచి తాళ్లతో మంచంతోనే యేసయ్య కూర్చున్నటువంటి స్థలంలోనికి వారు దించినప్పుడు యేసయ్య ఆ స్నేహితుల యొక్క విశ్వాసాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. ఆయన అంత మాత్రమే కాదు కానీ, కుమారుడా, నీ పాపములు క్షమించబడి ఉన్నవి, నువ్వు లేచి నడువుము అని ఆ పక్షవాయువు గలవానితో చెప్పగా వాడు దిగ్గున లేచి నడిచినట్లుగా అక్కడ అందరూ చూసి ఆశ్చర్యపడినట్లుగా, స్నేహితులు దించిన వాళ్ళు కూడా చూసి సంతోషించినట్లుగా బైబిల్లో మనం చూస్తున్నాము. అక్కడ శాస్త్రులు, పరిసయ్యులు, ధర్మశాస్త్రోపదేశకులు పాపములు క్షమించడానికి ఇతనెవరు? పాపములు క్షమించడానికి ఈయనకి ఈ అధికారం ఎక్కడిది? అసలు ఈయన ఎవరు పాపములు క్షమించబడును అని చెప్పనంటున్నాడు అని చెప్పి సనుక్కుంటూ గొనుక్కుంటూ ఒకరికొకరు మాట్లాడుకుంటా ఉంటే యేసయ్య అంటున్న మాట ఏంటో తెలుసా? లూకా సువార్త 5వ అధ్యాయం 22, 23, 24 వచనాల్లో పాపములు క్షమించుటకు మనుష్య కుమారునికి అధికారము కలదు. యేసయ్య వారి ఆలోచనలన్నింటినీ కూడా ఎరిగి అనే మాట ఉండింది అక్కడ. యేసయ్య వారి మాటలన్నింటినీ కూడా ఎరిగి పాపములు క్షమించుటకు మనుష్య కుమారునికి భూమి మీద సర్వ అధికారం ఇవ్వబడినదని చెప్పి ఆయన మాట్లాడతాడు. దేవుడు పాపములు క్షమించగలిగినటువంటి వాడు. ఆయన అంత మాత్రమే కాదు కానీ ఆలోచనలను ఎరిగేటువంటి వాడు ఆయన. అక్కడ కూర్చున్న వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు ఎరిగాడు దేవుడు. వారి మనసులో ఏముందో వారికి తెలుసు. వారు ఏం ఆలోచిస్తున్నారో ఆయనకు తెలుసు. వారు ఏమి చెయ్యాలనుకుంటున్నారో ఆయన గ్రహించాడు. వారి హృదయంతరంగములు ఎరిగిన దేవుడు మన దేవుడు కాబట్టి ఆలోచనలన్నింటినీ ఎరిగి ఆయన వారికి ఇచ్చేటువంటి సమాధానాన్ని ఇస్తున్నట్టుగా మనం అక్కడ చూస్తున్నాము. కాబట్టి మన దేవుడు ఎవరంటే గొప్ప ఆలోచనకర్త. ఆయన ఆలోచనలు ఎలా ఉంటాయంటే మనం ప్లాన్ చేసుకున్నట్టుగా ఉండవు, మనం ఆలోచించినట్లుగా ఉండవు, మన కుటుంబం ఆలోచించినట్లుగా ఉండవు. మన చదువు, మన జ్ఞానము పనికిరాని విధముగా, మన ఆలోచనలకు అర్థము కాని రీతిగా ఆలోచన చేసేవాడు మన దేవుడు. ఈ రోజున ఆయన అంటున్నాడు, నీకు ఆలోచన చెప్పి నేను నిన్ను గొప్ప చేస్తాను. నీకు ఆలోచన చెప్పి నీ జీవితాన్ని నేను బాగు చేస్తాను. నీ ఆలోచన ప్రకారంగా నడిచి ఇప్పటి వరకు నువ్వు చాలా నష్టపోయి ఉంటావేమో ఈ లోకంలో. నీ ఆలోచన ప్రకారంగా నడిచి నువ్వు చాలా బలాన్ని కోల్పోయి ఉంటావు, శక్తి సామర్థ్యాన్ని కోల్పోయి ఉంటావు, ఆస్తిని కోల్పోయి ఉంటావు. ఈ లోకంలో చాలా వాటిని కోల్పోయి ఉన్నావేమో కానీ ఈ రోజున నా ఆలోచన ప్రకారంగా నువ్వు నడవగలిగితే నేను నీకు ఆలోచన చెప్తానంటున్నాడు. యేసు ప్రభు వారు మత్తయి సువార్త 5వ అధ్యాయంలో కొండ మీద ఉన్నాడు, 6వ అధ్యాయంలో కొండ మీద ఉన్నాడు, 7వ అధ్యాయంలో కూడా కొండ మీద ఉన్నాడు, 8వ అధ్యాయంలో ఆయన కొండ దిగి వస్తున్నప్పుడు ఒక కుష్ఠరోగి యేసయ్య దగ్గరికి వెళ్ళి ఆయన సాష్టాంగ నమస్కరించి, దావీదు కుమారుడా
నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చేయ అని చెప్పని అంటున్నాడు. అక్కడ యేసయ్య వాడిని ముట్టుకొని నువ్వు శుద్ధుడివి కమ్ము అని చెప్పని అంటున్నాడు. నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చేయాలంటున్నాడు. అంటే నా ఇష్టానుసారంగా ఇప్పటివరకు నేను తిరిగాను ప్రభువా, ఇంకా నా ఇష్టం అంటూ ఇంకేమీ కూడా లేదు నాయన. ఇదిగో నా ఇష్టం అని చెప్పి నా ఆలోచన ప్రకారంగా, నా తెలివితేటల ప్రకారంగా, నా యొక్క తలంపుల ప్రకారంగా నేను నడిచాను. ఈ కుష్ఠరోగాన్ని సంపాదించుకున్నానయ్యా. నా ఇష్టం నా ఇష్టం నా ఇష్టం అని చెప్పి తిరిగి నేను చాలా నష్టపోయానయ్యా ఈ లోకంలో. ఇదిగో ఇంకా నా ఇష్టం అంటూ ఏమీ లేదు. నీకు ఇష్టమైతే ప్రభువా, ఇదిగో నాకు ఇష్టమైన మనుషులందరూ వదిలివేశారు. ఆస్తి వదిలేసింది, కుటుంబం వదిలేసింది, బంధువులు వదిలేశారు, స్నేహితులు వదిలేశారు. అందరూ నన్ను వదిలేసి ఒంటరిని వారిని చేసి వెళ్ళిపోయారయ్యా. నీకిష్టమైతే ఇక నా ఇష్టం అంటూ ఏమీ లేదయ్యా. నీకిష్టమైతే నన్ను శుద్ధునిగా చేయయ్యా అని చెప్పానంటే యేసయ్య అంటున్నాడు, నాకిష్టమే, నువ్వు శుద్ధుడువు కమ్మని అతని చెయ్యి పట్టుకొని పైకి లేపగా అతడు స్వస్థత పొందుకున్నట్లుగా మనం బైబిల్లో చూస్తున్నాము. ఈరోజు నీ వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీ బలము చేత, నీ జ్ఞానము చేత, నీ ఆలోచన చేత, నీ తెలివితేటల చేత నువ్వెంత చేసిన ప్రయత్నాలు కొన్ని సందర్భాల్లో అవి ఫలించలేని పరిస్థితిలో ఉంటవి. కొన్ని సందర్భాల్లో అవి ఫెయిల్ అయిపోయేటువంటి పరిస్థితులు నువ్వు చూస్తూ ఉంటావు నీ జీవితంలో. ఈ రోజున డబ్బు ఖర్చు అయిపోతుందని, స్నేహితులు దూరమైపోతున్నారని, పనులు జరగటం లేదని, కార్యాలు అల్పమైపోతున్నావని చెప్పి దిగులు పడకుండా, దేవా నీ ఆలోచన నాకు చెప్పయ్యా, నీ ఆలోచన ప్రకారంగా నా వ్యాపారాన్ని నడుపయ్యా, నీ ఆలోచన ప్రకారంగా నా జీవితాన్ని నడుపయ్యా, నీ ఆలోచన ప్రకారంగా నా కుటుంబాన్ని నడుపయ్యా, నీ ఆలోచన ప్రకారంగా నా పనిని నడిపించయ్యా, నీ ఆలోచన ప్రకారంగా నా పిల్లల్ని నడిపించాయని ఈ రోజున ప్రార్థన చేయగలిగితే ఆయన నీకు ఆలోచన చెప్పి ఆ ఆలోచన కర్త నీ జీవితంలో అద్భుతమైన కార్యాలు చేసుకుంటూ తీసుకుని వెళ్తాడు. ఆలోచన కర్త అయిన దేవుడు ఈ రోజంతయు తోడుగా ఉండి నిన్ను గొప్పవాణ్ణిగా చేసి సమృద్ధిలోనికి నడిపించును గాక. ప్రేమ కలిగిన తండ్రి, గొప్ప దేవుడు యేసయ్యా, ఇదిగో నా తండ్రి, వాక్యమును విన్న ప్రతి ఒక్కరి జీవితాల్లో అద్భుత కార్యాలు మీరు జరిగించండి. ఈ రోజున ఈ మాట ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు వందనాలయ్యా. నువ్వు ఆలోచన కర్తవు, మాకు ఆలోచన చెప్పేటువంటి దేవుడు నాయనా. బైబిల్ గ్రంథంలో నీ బిడ్డలకు సరైనటువంటి ఆలోచనలు ఇచ్చి సరైన సమయాలలో ఎన్నో గొప్ప కార్యాలు జరిగించిన దేవుడు అయ్యా. ఇదిగో యోసేపు ద్వారా ఫరో రాజుకి నా తండ్రి చక్కటి ఆలోచనలు అందించి కరువు సంవత్సరాలలో 7 ఏండ్లు కూడా నాయన ఆ ప్రాంతాన్ని రక్షించిన దేవుడు నాయన. నా తండ్రి ప్రవక్తల ద్వారా చక్కటి ఆలోచనలు చెప్పించి నీ ప్రజలను కాపాడిన దేవుడు అయ్యా. దానియేలు ద్వారా చక్కటి ఆలోచనలు చెప్పించి నా తండ్రి రాజులకు క్షేమాభివృద్ధిని, నీ ప్రజలకు క్షేమమును కలుగజేసిన దేవుడు నీవు నాయన. ఇదిగో నా తండ్రి బైబిల్ గ్రంథంలో ఎన్నో విషయాలు మేము చెప్పుకుంటా పోతే ఉన్నవి కానీ నాయన, నీవు ఆలోచన కర్తవయ్యా. నీ ఆలోచన మాకు కావాలి తండ్రి. నీ ఆలోచన ప్రకారంగా మేము నడవాలయ్యా. నీ ఆలోచన మాకు అందించి మా జీవితాలు ఈ నూతన సంవత్సరంలో నీకు తగిన రీతిగా నడుచుకునేటువంటి గొప్ప భాగ్యమును, స్థితిని దయచేయమని ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్కరి జీవితాల్లో అద్భుతమైన కార్యాలు మీరు జరిగించి సంతోషింపచేయమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికి వందనాలు. ప్రైజ్ ద లార్డ్. ఈ వాక్యం మీకు బలపరిచినట్లయితే, ఆశీర్వాదకరంగా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. దానివల్ల కొంత దేవుని వాక్యం బయటికి వెళ్తుంది, కొంత కొత్త వారు కూడా వింటారు, దేవుని యొక్క వాక్యములు బలపరచబడతారు. దేవుడు ఈ రోజు అంతయు కూడా మీకు తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.